ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ నీకు అంటే ఇలాంటి బ్యాడ్ ఫేస్‌లో ఉన్నప్పుడు యాహ్! ఇండస్ట్రీలో ఒకడుంటాడు భుజం తట్టి, ఆ! డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. పిచ్చి లైట్ తీసుకో. ఆ! లైఫ్ ఇంకొకలాగుంటుంది. ఆ! నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్ట్‌లు గాని, హీరోస్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ వెల్ విషర్స్ లైక్ ఇప్పుడు 'రాజమౌళి' గారు వెల్ విషరే, 'కీరవాణి' గారు వెల్ విషరే. అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో నాకంత అంటే చనువు లేదు కానీ వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. హ్మ్. ఆవిడ దేవత. హ్మ్. ఒక ఏంజెల్ నా లైఫ్‌లో. నా ఫస్ట్ శాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే. మేము క్రిస్టియన్సే గానీ నాకు ఎవ్వరు ఏ రోజు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వల. మేడం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి చాలా దూరం డార్లింగ్ మా ఇల్లు. షీ ఈజ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. ఇప్పటికి నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె అయ్యుండొచ్చు. ఎందుకంటే సిల్లీగా లేట్ వెళ్ళి అప్సెట్ చేసి చాలా. కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడ చెప్పారు. ఇట్స్ ఓకే నో దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్. మేడం ఏమంటారంటే మనం ప్రేమించేవాళ్ళు, మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక్కరుంటే చాలు మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అవును. అవి రెండు ఆవిడే నాకు. మా ఆమె అమ్మ అంటే గురించి చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్. నిజం చెప్తున్నా కదా, నాకు ఈ రోజు నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు, చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైంలో ఆవిడ ఉన్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా నేను అందుకనే అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డు. మనం చాలా పైకి వచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్, నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా. వచ్చినప్పుడు చెప్దాం, అప్పుడు బ్యూటీ ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్నా మేడం అమేజింగ్. ఓకే. సో వల్లి గారు దేవత అంతే. నేను కదా అందరూ చెప్తారు ఇది, బట్ యా నాకు కూడా. అవును, నేను కూడా చాలా విన్నా ఆమె గురించి. సో ప్రభాస్ గారు కూడా చెప్తారు ఆమె వల్లి గారి గురించి. అంటే వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు, మనిషికి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలా మంది చెప్తుంటే విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటది. ఎంత హైట్కి వచ్చినా కానీ చూడండి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా మనం కూడా అనిపిస్తుంది. సో గ్రేట్ అది. సో కీరవాణి గారు సార్ ఏంటంటే వర్క్ అసోసియేషన్ కదా డార్లింగ్. నేను ఎక్కువ అంటే ఆయన అంటే చాలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది చూడు, అలా క్లోజ్ అవ్వం. మేడం ఏంటంటే ఏమో మేడం అంటే మేడం షీ సంహౌ చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నాకు మేడం అంటే చాలా ఇష్టం. అంటే ఇలా ఉండాలి కదా, అమ్మ తర్వాత అమ్మలాగా ఎంత ఇష్టమో నాకు మేడం అంటే. బట్ మేము టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ మేడం గురించి తెలిసి మేడమే లీడ్ చేస్తారు టూర్స్ అన్ని. సో మేడం అన్ని అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని మేడమే చేస్తారు. దాని తర్వాత నేను చూసుకుంటా. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువైంది కాబట్టి ఆవిడ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఇష్టపడతాం మనం ఆవిడనైతే, మేడం అయితే. ఓకే, అది డార్లింగ్. అంతే. కొన్ని చెప్పలేము ఇంకా. అంతే. సూపర్. బట్ నీకంటూ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేరా నువ్వు ఆ టైంలోనా? ఆ టైంలో కదా, ఇప్పుడైనా కానీ చాలా మంది నోయల్ మంచి బాగా కష్టపడతాడు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, మంచి యాక్టర్, మన సినిమాలో పెట్టుకోవచ్చు కదా అన్న డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎవరు లేరా? ఉండొచ్చు కదా బ్రో. ఇప్పుడు నాకు అలా ఇప్పుడు సాహిత్ మోతుకుదిరి నాకు ఎలా ఆయన చూసి అలానే బ్రో నాకు నువ్వే చేయాలి, యాక్చువల్లీ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అప్పటికే నేను కొంచెం లేదు బ్రో అన్ని సినిమాలు ఇలానే చెప్తున్నారు, చేయట్లేదు సరిగ్గా, నాకు నచ్చట్లేదు, ఎడిటింగ్లో వెళ్ళిపోతున్నాయి అన్నీ, నాకు వద్దు అని చెప్తే లేదు డార్లింగ్ నువ్వు కథ వినని చెప్పి కథ వినిపించి అంతెందుకు ట్రై చేయాలి డార్లింగ్ నా కోసం. సో ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది బ్రో. ఒక్కోసారి మొన్న ఒక సినిమా పెద్ద డైరెక్టరే నోయల్ నేను అనుకున్నాం కానీ ఫర్ సమ్ రీజన్స్ మేము చేయలేకపోతున్నాం, నెక్స్ట్ టైం చేద్దామని కూడా అలా చాలా మంది మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యా అంటే ఒక్కోసారి లేట్గా పడతాయి డార్లింగ్, మనం వెయిట్ చేయాలంతే. నేను వెయిట్ చేస్తున్నా, చాలా మందికి ఉండొచ్చు బట్ అవి వస్తాయి, ఆ టైం అయితే డెఫినెట్లీ వస్తాయి. నేను యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీడే ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదో టైంలో ఎందుకు వీడిని తీసేసుకుందాం అని సడన్గా అవుతుంది కట్టాలి. ఇప్పుడు పూరి గారిది మన పూరి సార్ది అండ్ రవితేజ గారి అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కట్టాలి, బట్ మనం అప్పుడే సినిమా తీయచ్చు కదా, ఒక టైం టక్కున కుదిరింది, అలా ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు. ఎక్కువ ఎలాంటి రోల్స్ నువ్వు ఇష్టపడుతుంటావు, లైక్ నెగిటివా లేకపోతే ఎలా ఉండాలి నీకు? ఛాలెంజింగ్ గా ఉండాలా, ఈక్వల్ గా ఉండాలా?
పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ Okay. అంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా నాకు సాహిద్ మొత్తం కథ చెప్పినప్పుడు చెల్లిని పెళ్లి కోసం వద్దంటా నేను పొటేల్లో. Hmm. వాడు వద్దు అని. ఆ సీన్ నేను గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఇంకొకటి నేను ఒక సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయిన తర్వాత నేను అప్పుడే బాధపడాలి, కోపం రావాలి, అన్నీ కలిపి నాకు ఒక ఎమోషన్ ఉంటే ఏడ్చుకుంటూ వస్తానన్నమాట. అది నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్. అలాంటివి గుర్తుపెట్టుకుంటా. Hmm. వాటి కోసం వెయిట్ చేస్తుంటా డార్లింగ్, అది ఎప్పుడొస్తుందో అని. ఓకే. సో అలా దట్స్ హౌ ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను ఒక కథ విన్నప్పుడు ఏది చాలా ఇంపార్టెంట్ సీన్ అనేది నేను ఇట్లా పిన్ పాయింట్ చేసుకుంటా. ఓకే. సో అలా అండ్ నాకు పర్ఫార్మెన్స్ అంటే నేను చాలా చోట్ల చెప్పున్నాను. ఇది విక్రమ్ గారి మూవీ అపరిచితుడా? అపరిచిత కాదు, శివపుత్రుడు మూవీలో శివపుత్రుడు, ఆయనకి okay. డైలాగ్స్ ఉండవు డార్లింగ్. ఎంత ఎంత ఎక్స్ప్రెషన్స్. అన్ని అలా చేయాలని బ్రో. యాక్టర్ కి డైలాగ్స్ ఇస్తే 70% వర్క్ అయిపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఏమీ లేకుండా నేను రోషన్కి నేను ఏం చెప్పకుండా ఒక లుక్ తో కన్వే చేయాలి. అది కదా ఆర్టిస్ట్ అంటే. అవును. అలాంటి రోల్ చేయాలని ఉంది నాకు. ఓకే. అంటే నువ్వు మంచి సినిమాలు ఎవరు అవును. ఎక్కువ నువ్వు బయటికి కూడా వెళ్ళవు, పార్టీస్ ఉండదు కాబట్టి ఎక్కువ సినిమాలో చూస్తుంటావు. అవును. ఏ క్యారెక్టర్ చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యో, లేకపోతే ఏ సపోర్టింగ్ యాక్టర్ను చూసినప్పుడు అరే ఇలాంటి రోల్స్ నేను చేస్తే బాగుండు అనిపించిన మూవీ అంటే ఏమని చెప్తావు? మొన్న నానిది దసరా అంటే దసరా మూవీ. దసరా మూవీలో ఇంకో ఫ్రెండ్ రోల్ ఉంది కదా, కన్నడ అబ్బాయి. బ్యూటిఫుల్ రోల్ డార్లింగ్ అది. అదొకటి. అంటే ఐ విష్ అనుకునే రోల్స్ ఇవన్నీ. మళ్ళీ నాని మూవీలోనే అన్నయ్య క్యారెక్టర్ ఉంటుంది, కృష్ణగాడి వీరప్రేమ కథలో. ఓకే. అందులో అన్నయ్య క్యారెక్టర్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంటే అవి ఏంటంటే క్యారెక్టర్ అవి సినిమాని కొంచెం తిప్పుతూ ఉంటాయి, మలుపులు తిప్పుతూ ఉంటాయి. ఎందుకు రంగస్థలంలో ఆది పినిశెట్టి. అల్టిమేట్ క్యారెక్టర్ అలాంటి పడితే బాగుంటుంది బ్రో. కెరియర్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలనే క్యారెక్టర్స్ చేయాలి కదా, అలాంటి క్యారెక్టర్స్. అండ్ ఎందుకు పంజాలో అడవిశేష్ రోల్ బ్రో, అలాంటి రోల్స్ పడాలి. క్రేజ్ పిచ్చే. ఎందుకు మా హోటల్ మూవీలో అజయ్ అన్న రోల్ పడింటేనా కొంచెం హైట్ ఉండి పోయేది అయితే. మ్యాజిక్లు చేయొచ్చు డార్లింగ్. ఇప్పుడు నేను ఇంతే ఏం అంతేనా? చేస్తాను చెప్పు. నేను కాదు ఇంతే. కాదు ఇప్పుడు నువ్వు ఉన్న లుక్ కి ఈ ఆ. గెటప్ కి ఇది మెయింటైన్ చేయి కొంచెం. నువ్వు అనుకున్న అన్న రోళ్ళు, బాబాయ్ రోళ్ళు కూడా వస్తాయి ఇంకా. లే, లే, ఆ? లే, 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 అది కాదు మన టార్గెట్. అది కాదు. అన్న బాబాయ్లు కూడా మంచి నెగిటివ్ ఆ. షేడ్స్ చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. మరి నువ్వు అన్నయ్య ఆది పినిశెట్టి అన్నయ్య కదా. అవును, మరి వస్తాయి డార్లింగ్, వస్తాయి ఖచ్చితంగా. ఆ, ఐ విల్ సర్ప్రైజ్ యూ రోషన్. ఉమ్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మంచి సర్ప్రైజ్ గా కూర్చుందాం. అంతేనా? 100% డార్లింగ్. నేను అనుకోవాలి ఫిక్స్ అయ్యి. ఓకే. సో ఏంటి ప్రభాస్ గారితోనో మహేష్ లేదు బాబు గారితోనో? డార్లింగ్, ఏమో చెప్పలేం. ఉమ్. బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ. ఏం చేస్తారు డాడీ? డాడీ లేట్ డార్లింగ్. ఒక 2 years బ్యాక్ చెప్పారు, 2-3 years బ్యాక్. అవునా? బిఫోర్ డాడీ వర్క్ చేసేవాళ్ళు కదా. అవును, డిఫెన్స్ లో. డిఫెన్స్ లో చేసేవాళ్ళు. నేను వినలేదు సడన్ గా. ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి బ్రో. డిప్ అడిగావు కదా నువ్వు నాకు. ఆ. మ్యారేజ్ చాలా చిన్నపాటే ప్లే చేసింది కానీ డాడీది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు నాన్న అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం. సో అదే కొంచెం ఆ టైంలో కొంచెం సోషల్ మీడియా కంప్లీట్లీ అవే ఉన్నా నేను. ఓకే. ఒక 2 years అయితే అసలు పెద్దగా ఏం పోస్ట్ చేయాలన్నా నచ్చేది కాదు. ఆ. ఎన్ని లైక్లు వచ్చినా ఎన్ని కమెంట్లు వచ్చినా నాన్న తిరిగి రారు కదా. ఓకే. సో అది బాగా తినేసేది నాకు. ఇప్పుడు నాకు ఒకప్పుడు వరకు ఎలా ఉండేదంటే మా నాన్నది అయ్యే వరకు నా లైఫ్ చాలా వేరు బ్రో. ఇప్పుడు మనం ఒక మనిషిని తిరిగి తీసుకురాలేము, ఏమున్నా సరే వేస్ట్ కదా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. నిజంగా నేను ఏమైనా చేయగలిగానంటే మనిషిని తిరిగి లేపాలి. అదొక్కటే టార్గెట్ నాకు, నిజం చెప్తున్నా. ఆ రోజు చాలా హెల్ప్లెస్ ఫీల్ అయ్యా. కరోనా టైమ్. కరోనా తర్వాతే డాడీ డయాలసిస్ పేషెంట్. ఓకే. సో డాడీ రెగ్యులర్గా వెళ్ళాలి కదా, కరోనా అయినా వెళ్ళాలి. అవును. ఎవరికో వచ్చింది కరోనా. సో ఈయన కూడా వచ్చి ఈయన హాస్పిటల్లో జాయిన్ చేశాను నేను. ఆ టైంలో ఓవర్ యాక్షన్ ఉండేది కదా, కొంచెం పీపీ కిట్లని అన్ని మాస్కులు వేసుకొని. నాన్న దగ్గరికి అలా వెళ్ళేసరికి ఆయన భయపడ్డారు. అరే. మమ్మల్ని ఏమో కలవనియరు, ఫోన్ కూడా లాగేసుకున్నారు. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూలో నేను అతని పేరు తప్పు చెప్పా. నేను అతని పేరు యాద్గిరి అని చెప్పాను కానీ అపోలోలో నరేంద్ర అని అబ్బాయి ఉండేవాడు. చాలా చాలా చూసుకునేవాడు నాన్నని కూడా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి చాలా బ్రతిమలాడేవాడిని, ఒక్కసారి నాన్నతో మాట్లాడించాను. సో ఈయన తెలియకుండా వెళ్ళి నాన్నకి ఫోన్ ఇస్తే నాన్న ఏడిచాడు. మా డాడీ చిన్నపిల్లల నా సూపర్ హీరో, ఆయన ఏడుస్తుంటే నేను విన్ని తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఏమైపోయింది నాకు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అన్ని కవర్లు వేసి ఉన్నాయి ఏంటి అవన్నీ అని. ఆ టైంలో నేను కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యారు. ఆ ఫేజ్లో, ఆ 7-8 days ఫేజ్ ఏదైతే ఉందో
చాలా డిస్టర్బ్ అయ్యారు. దాని తర్వాత నుంచి బాగా డిటోరేట్ అయింది, తినడం మానేశారు. అందరూ బాగా ఫిట్. మా డాడీ చాలా జోవియల్గా ఉంటారు. ఆయన నుంచే వచ్చింది కొంచెం నాకు. చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు. ఆ ఫేస్ చూసాక ఆయన కొంచెం డల్ అయిపోయారు. అది 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 కొంచెం డిటోరియేట్ అయిపోయి హెల్త్ హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. ఈరోజు దేవుడి దగ్గర ఉన్నారు, నాన్న హ్యాపీగా ఉన్నారు. నేనైనా అక్కడికి వెళ్ళాలి కానీ చాలా బాధేసింది నాకు ఆ టైంలో. ఏం తేలేము. నాన్నని తీసుకురాలేని స్టేజ్, ఆ ఫేమ్, ఆ డబ్బు, ఆ హీరోయిజం ఎందుకు? ఆ రోజు ఎవరు వచ్చినా, ఆ రోజు సీఎం వచ్చినా పిఎం వచ్చినా మా నాన్నని తిరిగి తీసుకురాలేదు. అవునా? వేస్ట్ అనిపించింది డార్లింగ్. ఏ పదవి అయినా, ఏ పలుకుబడి అయినా ఒక మనిషిని తీసుకురాలేదు అంటే వేస్ట్ అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఓకే, ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదా, నేను ఏదో రోజు పోతా, ఒక మనిషిని తిట్టిపోవడం ఎందుకు అని ఫిక్స్ అయిపోయా. సో నాన్నగారిది జరిగిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళావు కొంచెం. డిప్రెషన్ అనేది నేను ఏ రోజు వెళ్ళండి, నేను ఆలోచిస్తా అంతే. అసలు ఛాన్సే లేదు. డిప్రెషన్లోకి నువ్వు కూడా వెళ్ళవు రోషన్. నువ్వు అలా 10 సార్లు అంటే నువ్వు పోతావేమో. ఎందుకంటే మనం అది తెచ్చుకుంటాం. మనకి దేవుడు మనం చేసింది ఏంది, ఎవ్రీడే ఇవన్నీ నార్మల్గా జరిగేవే ఇవి. మనం కొంచెం ఎఫెక్ట్ అవుతాం వాటికి. ఆ టైంలో మనం ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని ఆలోచించి బయటికి రావాలి. నేను డెఫినెట్లీ నా అందరికీ వెళ్ళాలి, మనందరం వెళ్తాం, ఎవరు ఇక్కడ ఉండట్లేదు. కానీ ఒకరిని తిట్టో చేసో దానివల్ల కడుపు నింపుకొని ఏం బ్రతుకు అది అని చెప్పి నేను అప్పటి నుంచి నాట్ స్టార్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ట్ హర్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో నిజంగా ఏమైనా చేయగలిగితే ఒక మనిషిని తిరిగి లేపుతుంది అని, అదే నా టార్గెట్. అంటే దాని తప్ప ఏం చేసినా వేస్టే కదా. అవును చెప్పు, ఎవడేం చేయగలదు? తిరిగితే ఒలింపిక్స్ కొట్టాడు, ఒక మనిషి చనిపోయాడు, వెళ్ళి ఆ మెడల్ ఇస్తాడు, లేస్తాడా? వేస్ట్ కదా. ఓకే, అది ఎలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకుందామా? ఇక ఇవన్నీ జీవితం నేర్పిస్తూనే ఉంది నాకు. ఎందుకు దేవుడు ఎందుకు నా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు కానీ బాగానే నేర్పిస్తున్నాడు. సహనాన్ని కూడా పరీక్షిస్తున్నాడు చాలా. అంటే ఆయన అంటే నమ్ముతేనే ఇస్తాడు అంటాడు డార్లింగ్. ఇఫ్ యూ ట్రస్ట్ యూ. అవును. అంటే ఒకటి ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇఫ్ యూ లవ్ మీ టేక్ మై క్రాస్ అని ఉంది. అంటే నా సిలువను మూవ్ అయ్యాను ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తే సిలువ ఎందుకు అంటే వెళ్ళి మేకలు కొట్టుకోవడానికి అందులో ప్రేమ ఉందా? కొంచెం కఠినంగా నేర్పించడం ఉందా? సిలువ అంటేనే అదే కదా. సో అది ఉంది కాబట్టి ఆయన నమ్ముతేనే ఇస్తానంట. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే